ఇక్కడ ఏం చూపిస్తానంటే ఇప్పుడు కొత్త కుక్కర్లు కొన్నాను కదా స్టీల్వి బటర్ఫ్లైవి అవి ఏం జరిగిందంటే నిన్న కొంచెం ఆయిల్ వేసేసి ఆంటీ పిలిచిందని అటు బయట వెళ్ళాను. వచ్చి చూసే లోపల బాగా కాలిపోయి నూనె అంటే నిప్పు వచ్చేసి చుట్టూ బ్లాక్ అయిపోయి అస్సలు అతక్కపోతుంది అనమాట. బ్లాక్గా నాకైతే మనసు ఆడలేదు, చాలా బాధపడిపోయినాను. ఎట్లా తోమాలా ఎట్లా క్లీన్ అవుతుంది కొత్త కుక్కర్లు కదా ఇవి అనేసి మా వారు చూడలేదు, చూసింటే నన్ను బాగా తిట్టుంటారు. సరే ఇంకా దీనికి ఏం చేయాలా బాగా అనేసి అనుకుంటుంటే నేను చేసిన పని అయితే చూడండి. మళ్ళీ ఎట్లో పీతాంబరి వేసేసాను బాగా కొంచెం పైన పోయింది, లోపల జిడ్డు మాత్రం అలాగే ఉండిపోయింది. సరే ఇప్పుడైతే దాన్ని ఆ జిడ్డు ఎలా పోవాలనేది ఇప్పుడైతే చూపిస్తాను. స్టీల్ నాలాగా ఎవరైనా కొత్త పాత్రలు స్టీలు స్టవ్ పెట్టి మాడిపోతే నల్లగా జిడ్డు పడిపోయి అలా ఉంటే దాన్ని తోమలేకపోతే ఈ ఐడియా అయితే పాటించండి, చాలా బాగా పనిచేస్తుంది ఈ చిక్క. అంటే కాస్ట్రిక్ సోడా అనేసి ఉంటుంది కదా బెల్లం తయారు చేసే సోడా, దాంట్లో బెల్లాన్ని తయారు చేసేటప్పుడు వేస్తారంట ఆ సోడా, దాన్ని క్లీన్ చేసేస్తుంది బాగా నీట్గా. అలాంటి సోడా తెచ్చుకొని జిడ్డు ఉన్న చోటంతా మనం కన్నా నీళ్ళలో వేసేసుకొని కొంచెం అట్లా అలాగ అనేస్తే కూడా సరిపోతుందండి. మామూలు బ్రష్ గట్టిగా పట్టి రుద్దాల్సిన పని లేదు, మామూలుగా రుద్దితే కూడా సరిపోతుంది. ఆ సోడా నేను ఏం చేశానంటే ఇప్పుడు ఆ కుక్కర్లోకి వేసాను, కొద్దిగా నురుగు వచ్చేటట్టుగా వేడి నీళ్ళు అట్లా కాంచుతున్నాను అనమాట. చూపిస్తాను చూడండి, మీకే క్లీన్గా వచ్చేస్తుంది. ఈ కుక్కర్ అనమాట కొత్తది, నాకు చాలా బాధ అయిపోయింది ఇలాగ అయిపోయే కొద్దికి. ఇంకైతే స్టవ్ ఆపేస్తున్నాను, కొద్దిగా నీళ్ళు వేసి చూడండి ఎంత లోపలంతా అడుగట్టిపోయింది అట్లే. ఇంకా ఏం చేసేది, నేను నాకు భయం వేసింది ఏం చేయాలనేది, వస్తుందో రాదో ఇంక ఇంతే కుక్కర్ అనుకునేసాను. తర్వాత వేడి నీళ్ళలో ఇంకా చేయి పెట్టి కాలుతుంది అనేసి ఇంకా కత్తిరితో స్టీల్ బ్రష్తో మెల్లిగా అలా రుద్దుతున్నాను. అలాగే వదిలేస్తే మాత్రం బాగా వచ్చేస్తుంది, కానీ నాకు మనసు ఉండలేదు, రుద్దేద్దామా అన్నట్టుంది. ఇది మొత్తం రుద్దిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత స్టీల్ది బాగా నీట్గా చూపిస్తాను మీకు. చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి, మీరు కూడా బాగుంటాయి. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూడండి మీరే ఎలా ఉందో. ఇది తక్కువ, ఇంకా ఫుల్గా మొత్తమే మాడిపోయింది అనమాట, పాత్ర నల్లగా అయిపోయింది. చూపిస్తే మీరు కూడా చూసి ఉండొచ్చు. కాకపోతే ఇంకా నాకు ఆ టెన్షన్లో ఏం చేయాలా వీడియో పట్టేది కాదు. ముందు మనము ఇది స్టీల్ పాత్ర కొత్తది, మా వారు చూడకముందే క్లీన్గా చేసి పెట్టాలనే ఉద్దేశంతో క్లీన్ చేస్తున్నానండి. నీట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది పోతుందో పోదా అనుకున్నాను, కానీ ఆ ప్లాస్టిక్ సోడా వేసి ఇలా చేస్తే నీట్గా పోతుంది. చాలా మంది చూస్తూ ఉంటాను వీడియోలలో స్టీల్ మాడిపోతే ఏం చేయాలి చెప్పండి చిట్కా అనేసి. నాకు తెలిసిన చిట్కా అయితే ఇదే, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ స్టీల్ బాగా రుద్దేసిన తర్వాత ఒకసారి చూపిస్తాను ఎలా ఉంటుందని. చూసారు కదా ఎంత తెల్లగా తలతలని కొత్తదిలాగా మెరిసిపోతుందో. నేను ఆ సోడా వేసి కొద్దిగా ఉడికి నీళ్ళు అదే చెప్పాను కదా, ఆ విధంగానే చేసి కొంచెం అట్లా రుద్దేశాను అనమాట. కొంచెం ఎక్కువ శ్రమ ఏం పడకుండా ఈజీగా రుద్దేశాను. ఇదే కాదండి, స్టీలే కాదు, ఇత్తలి కానీ ఇట్లా ఇంకేది ఐరను, అల్యూమినియము, ఇండో అల్యూమినియము ఇలాంటివి ఏదైనా కూడా ఇట్లా జిడ్డు పట్టిపోయి బాగా మాడిపెట్టేసినాం అనుకోండి, మాడిపోయింది అనుకోండి, పొయ్యి మీద పెట్టి బాగా నలుపు వచ్చేసింది అనుకో, ఇంకెలా రుద్దాలా అనుకునే టైంలో ఈ ఐడియా అయితే ఫాలో అవ్వండి, నీట్గా వచ్చేస్తుంది, తలతలని మెరిసిపోతాయి.